ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో తమ్మునేల్ చూసారు కదా, ఎప్పుడు అమెరికా గురించి చెప్తూ ఉంటాను. బట్ ఇక్కడ మేం పడే కష్టాల గురించి ఎప్పుడూ చెప్పలేదు. సో అవే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అమెరికాలో ఉన్నావు, నీకేం కష్టాలు ఉంటాయి, హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు అని చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మేము పడే కష్టాలు అంతా ఇంత కావు. మీకు చెప్తే ఈరోజు అర్థమవుతుందేమో. సీత కష్టాలు సీతయ్య, పీత కష్టాలు పీతయ్య అంటారు కదా, అట్లా మాకు కూడా ఇక్కడ కష్టాలు ఉన్నాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో కష్టాలు అని ఎందుకు పెట్టానంటే, మన అమెరికాలో తెలుగులే కాదు, ఇండియన్స్ చాలా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో మనకి యుఎస్లో తెలుగు వాళ్ళది చాలా పెరిగిపోయింది జనాభా అనేది. అండ్ నేను కూడా ఒక తెలుగు అమ్మాయిని కాబట్టి దట్టు తెలుగులో వ్లాగ్స్ చేస్తా కాబట్టి తెలుగు వాళ్ళు అని పెట్టినాను. మళ్ళీ దానికి కూడా కింద కమెంట్స్ పెడతారు, అందుకే ముందే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. సో కష్టాలు ఏంది ఇక చెప్పుకుంటూ పోదాము. మా బాధలు, కష్టాలు, సుఖాలు కాదు కానీ కష్టాలు. సో ఇక్కడ నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేసినాను పీపుల్ని, అమెరికాలో లివ్ చేసే పీపుల్ని. ఒకటి స్టూడెంట్స్, 2 H1, 3 సెటిల్డ్. ఫస్ట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇండియాలో బీటెక్ అయిపోయిందంటే చాలు, నెక్స్ట్ అమెరికా వీసా రావడమే, అమెరికా జంప్ అట్లా అయిపోయిందనమాట. సో స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్కి చాలా కష్టాలు ఉంటాయి కంపేర్ టు H1, కంపేర్ టు సెటిల్డ్. ఏమేమి కష్టాలు అనేది ఇక్కడ రాసుకున్నా, మళ్ళీ నేను మర్చిపోతా అందుకే రాసుకున్నా. సో ఏమేమి కష్టాలు ఉంటాయని చెప్తా. ఫస్ట్ స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికాకి రావాలంటే కాలేజ్ ఫీజు అనేది కావాలి. కాలేజ్ ఫీజు కోసం ఇండియాలో లోన్ తీసుకొని వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సైడ్ ఇక్కడ కాలేజ్ ఫీ కట్టాలి, ఇండియాలో లోన్ కట్టాలి. సో దానికోసం వాళ్ళు చేయాల్సింది ఏంది, పార్ట్ టైం జాబ్స్ చేయాలి. పార్ట్ టైం జాబ్స్ అంటే ఈజీ ఉండవు. మనము ఇన్ని రోజులు ఇండియాలో అమ్మ నాన్నలు సంపాదించింది తీసుకొని మనం ఖర్చు పెట్టుకొని పాకెట్ మనీ లాగా తీసుకొని కాలేజ్కి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేస్తాము. సడన్గా ఇక్కడికి రాగానే ఒక పని మనిషి లాగా, ఒక లేబర్ లాగా అయిపోయి, అంటే వాళ్ళని తక్కువ చేస్తున్నా అని చెప్పట్లేదు, జస్ట్ నేను చెప్తున్నా వాళ్ళు చేసే కష్టాలు మనం చేయాల్సి వస్తుంది. ఒక రెస్టారెంట్లో ఒక బేరర్గా, ఒక వర్కర్గా వెళ్ళినప్పుడు, ఒక క్లీనర్గా వెళ్ళినప్పుడు ఎంత పని ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా. లైక్ కంటిన్యూస్ నిల్చొనే ఉండాలి, కంటిన్యూస్ గిన్నెలు తోముతూనే ఉండాలి, లేకపోతే కంటిన్యూస్ టేబుల్స్ తుడుస్తూనే ఉండాలి, లేకుంటే పెట్రోల్ బంక్స్లో కావచ్చు, చాలా రిస్కీ ప్లేసెస్లో కూడా జాబ్స్ చేయాల్సిన సిచ్యువేషన్ స్టూడెంట్స్ది. జాబ్ చేయకపోతే పైసలు రావు, పైసలు రాకపోతే లోన్ కట్టలేరు, ఇక్కడ ఫీజు కూడా కట్టుకోలేరు. ఇది పోతే ఇదంతా ఒకటి. నెక్స్ట్ ఉండడం కూడా ఒక పర్సన్ ఒక బెడ్రూమ్లో పడుకోవడానికి ఉండదు, 3-4 ఒక హాస్టల్ లాగా. మనం కాలేజ్లో ఇండియాలో హాస్టల్స్లో ఎట్లుంటామో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అట్లనే అడ్జస్ట్ కావాలి. డిఫరెన్స్ ఏంటంటే మనకి హాస్టల్లో అట్లీస్ట్ ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ ఫుడ్ కథ ఉండదు, ఫుడ్ మనమే వండుకోవాలి. ఎగ్జాంపుల్ మన కాలేజీ మధ్యాహ్నం 12-1కి అయిపోయింది. తర్వాత పార్ట్ టైం జాబ్ కోసం వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాత్రి 9 అయిపోయింది, 10 అయిపోయింది. సో అప్పటికప్పుడు వచ్చి మనం వండుకొని తినాలన్నమాట. అట్లా ఉంటాయి కష్టాలు, ఫుడ్ కష్టాలు, ఉండే కష్టాలు స్టూడెంట్స్కి అలా ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఇక్కడ సేఫ్టీ అనేది చాలా 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 కష్టమైపోతుంది ఈ మధ్యకాలంలో. అయితే ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా కష్టమవుతుంది లైఫ్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. సో ఇవన్నీ ముందే ఆలోచించుకొని, లైక్ మీరు వచ్చేది ఉంటాయితే ఇక్కడ అసలు సిచ్యువేషన్ ఏంది, ఆల్రెడీ ఇక్కడ చదువుకున్న వాళ్ళని, చదివే వాళ్ళని ఫస్ట్ క్లియర్గా అన్నీ తెలుసుకొని రండి. ఇంకేమున్నాయంటే వీళ్ళకి H1B పిక్ అవుతుందో పిక్ రాదో తెలియదు, అదొక పెద్ద ప్రాబ్లము. తర్వాత కన్సల్టెన్సీలో జాయిన్ కావాలి. ఈ టాపిక్ పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్, నేను తీసుకురావట్లేదు, బట్ అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. సో అలాంటి వాటిల్లో జాయిన్ అయితేనే జాబులు వస్తాయి. వాళ్ళకి సగం జీతం, మనకు వచ్చే జీతం వాళ్ళకి సగం ఇచ్చేయాలి. సో అట్లా ఉంటుంది. జాబ్ రావడం ఒక చాలా 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 టఫ్ అయిపోయింది ప్రస్తుతం అయితే 2024లో అయితే. అదొకటి. నిద్ర సరిగ్గా ఉండదు, తిండి సరిగ్గా టైంకి ఉండదు, మన మమ్మీ డాడీని మిస్ అవుతాము, హోమ్ ఫుడ్ని మిస్ అవుతాము. ఇది అందరూ చేసేదే. అండ్ వెరీ హార్డ్, లైక్ పార్ట్ టైం జాబ్స్ అయితే చాలా చాలా హార్డ్ నేను చెప్తున్నాను యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. ఈ అన్నింటి మించి మళ్ళీ వాళ్ళు ఓపీటీలో ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అస్సలు జరగవు. H1 వచ్చే వరకు వాళ్ళకి పిల్ల దొరకదు, లేకపోతే అబ్బాయి దొరకడు. అమ్మాయి కన్నా కొంచెం బెటర్ ఉంది కానీ అబ్బాయిలకైతే అస్సలు దొరకట్లేదు. H1B ఉంటేనే అమ్మాయిలు చూస్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ కష్టాలు.
ఉండడానికి కష్టమే, తినడానికి కష్టమే, పడుకోవడానికి కష్టమే, జాబులు కష్టమే, H1B పిక్ అవ్వదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఇన్ని కష్టాలు ఉంటాయి మన ఓపీటీ పిల్లలకి, స్టూడెంట్స్కి. ఇవన్నిటిపైన మళ్ళీ వాళ్ళు టైంకి అసైన్మెంట్స్ రాయాలి, టైంకి పర్ఫెక్ట్ స్కోర్స్ తెచ్చుకోవాలి, లేకపోతే కాలేజ్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అర్థమైంది కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ స్టూడెంట్స్కి. ఇప్పుడు H1B వాళ్ళ కష్టాలు మాట్లాడుకుందాం. నేను H1B కాదు, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్పేది కాదు. వేరే వాళ్ళ ఫ్రెండ్స్లో H1Bs ఉన్నారు, వాళ్ళ నుంచి తెలుసుకొని రీసెర్చ్ చేసి రాసుకొని చెప్తున్నా. కాబట్టి మీరు ఒకవేళ H1B అయితే నేను ఇక్కడ కొన్ని మిస్ చేయొచ్చు, లేకపోతే మీకు లేని కష్టాలు కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని కష్టాలు అందరికి ఉండాలని రూల్ లేదు. మీరు కామెంట్లో పెట్టండి ఏమైనా మిస్ అయితే. సో H1B అయితే ఆల్మోస్ట్ సెటిల్డే, బట్ సెటిల్డ్ కాదు. ఎలా అంటే ఒక సముద్రంలో ఈత కొట్టడానికి పోయినాము, ఒక చెరువు అనుకోండి, సముద్రం కాదు, ఒక చెరువులో దుంకినాము, ఇటు సైడ్ దుంకినాము, అటు సైడ్ రీచ్ కావాలి. కానీ మనం ఏంది మధ్యలో వచ్చి స్టక్. వాళ్ళని H1Bs అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు ఇండియా వెళ్ళడానికి ఉండదు, అమెరికాలో కంప్లీట్ సెటిల్ అయినట్టు లేదు. సో వీళ్ళకి ఏంటంటే H1B స్టూడెంట్స్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి జాబ్ లేదు, పెళ్ళి పిల్లలు ఇవేం ఉండవు. కానీ H1B వాళ్ళకి పెళ్ళి పిల్లలు, ఇల్లు, మోర్గేజెస్, కార్ ఇన్సూరెన్స్లు, కార్ లోన్లు, ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. సో H1B వాళ్ళది సెటిల్డే కానీ సెటిల్డ్ కానట్టు. వాళ్ళకి కూడా వీసా టెన్షన్స్ ఉంటాయి, జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు పింక్ స్లిప్ పెట్టేసి ఫైర్డ్ అంటారో తెలియదు, ఎప్పుడు నోటీస్ పీరియడ్ ఇస్తారో తెలియదు. వితిన్ 2 monthsలో నువ్వు అయిపోయింది నీ జాబ్, నువ్వు వేరే జాబ్ ఎత్తుక్కో అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? H1B ఉంటే, జాబ్ ఉంటేనే H1B ఉంటుంది, H1B ఉంటేనే యూఎస్లో ఉండగలుగుతాము. సో మొత్తం కంటిన్యూ ఒక ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలంటే ఇవన్నీ క్రైటీరియాస్ అనేవి ఎప్పుడూ నడుస్తూ ఉండాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా వాళ్ళకి మధ్యలో ఒక ఏమంటాం తిమింగలం అడ్డం వచ్చేసి తినేసినట్టే చెరువులో. సో అట్లుంటుంది అనమాట. వాళ్ళు ఇండియా వెళ్ళలేరు ఎప్పుడంటే అప్పుడు, ఎందుకంటే వీసా ప్రాబ్లమ్స్. ఒకవేళ ఇండియా వెళ్ళారు అనుకోండి, మొత్తం ఫ్యామిలీ వెళ్ళారు అనుకోండి, స్టాంపింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆల్రెడీ స్టాంపింగ్ అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, 3-4 ఏళ్ళ నుంచి స్టాంపింగ్ లేని వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఇది H1B వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లము. వాళ్ళు లైక్ వేరే కంట్రీస్ కూడా ట్రిప్స్ వెళ్ళలేరు, విత్ ఇన్ USA తిరగాలి, లేకపోతే ఏదైతే వీసా మనకి లైక్ కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఇలాంటి పక్క కంట్రీస్ మాత్రమే తిరగలుగుతారు. వేరే కంట్రీస్ వెళ్ళాలంటే చాలా రిస్కీ ప్రాసెస్, అది ఏమవుతుందో తెలియదు. అందుకని అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ కిడ్స్ని కూడా స్కూల్లో వేయాల్సి వస్తుంది. వాళ్ళని స్కూల్ ఇప్పుడు సడన్గా జాబ్ పోయింది, ఇన్కమ్ పోయింది, ఇండియా షిఫ్ట్ అయిపోవాలి, కిడ్స్ సడన్గా అడ్జస్ట్ అవ్వలేరు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత జాబ్ పోతే వితిన్ 3 monthsలో ఇంకో జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే స్టేటస్ పోతుంది, H1 స్టేటస్ పోతుంది. సో అది కూడా చాలా ఒక కష్టమైన ప్రాబ్లం ఉంది. ఇద్దరికి హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి ఉంటేనే బెటర్, కానీ ఎవరికైనా ఒక్కరికి ఉంటే మాత్రం, ఒక్కరి మీదనే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయితే మాత్రం చాలా చాలా కష్టము ఇది. అండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఇల్లు నడుస్తుంది. ఒక్కరు వర్క్ చేసి ఇంకొకరు వర్క్ చేయాలంటే ఇల్లు ముందుకు వచ్చినట్టు పోతూనే ఉంటుంది జీతం అనేది. అండ్ వీళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డ్ రావడానికి చాలా టైం పడుతుంది, లైక్ 10-12 సంవత్సరాలు పడుతుంది అప్లై చేసిన తర్వాత. అంటే ఇప్పుడు చాలా లేట్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే ఇంకా అది పెరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది. సో అంత టైం వరకు వాళ్ళు ఈ వీసా రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ వీటి మీద ఉండాలి. ఇండియాలో ఒక ఎమర్జెన్సీ వచ్చింది, అప్పటికప్పుడు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరు. అండ్ వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్స్, మోస్ట్ ఆఫ్ ద H1B వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ జాబులు చేస్తారు. ఫుల్ టైం కన్నా కూడా, ఫుల్ టైం కూడా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ కాంట్రాక్ట్ జాబులు చేస్తారు. సో కాంట్రాక్ట్ జాబ్ అంటే ఇంకా కష్టమైంది. ఫుల్ టైం అంటే అట్లీస్ట్ మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, లైక్ ఈ జాబ్ ఫుల్ టైము నాకు ఉంటుంది అని. కాంట్రాక్ట్ అయితే వాడు ఎప్పుడు కాంట్రాక్ట్ అయిపోయిందంటదో తెలియదు, వాడు ఎప్పుడు తీసేస్తాడో తెలియదు, అదొక బాధ ఉంటుంది. అండ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ వాళ్ళు కంటిన్యూస్ పేరెంట్స్ని కానీ అందరినీ మిస్ అవుతూనే ఉంటారు. అక్కడ మన ఇండియాలో రిలేటివ్స్ ఉంటారు, అవన్నీ ఉంటారు కదా. సో వీళ్ళ ప్రాబ్లమ్స్, ఇప్పుడు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. లైక్ H1B వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పిన కదా, వీసా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు, జీతాలు వచ్చిన జీతంలో సగం వాళ్ళకి H1 స్పాన్సర్ చేసినకి ఇస్తూ ఉండాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దే కాంట్ మూవ్ బ్యాక్ టు ఇండియా, వాళ్ళు వేరే కంట్రీస్ కూడా విజిట్ చేయడం కష్టము, సడన్గా ఇండియా వెళ్ళలేరు, గ్రీన్ కార్డ్ రావడానికి చాలా టైం పడుతుంది, 10-12 years పడుతుంది.
అట్లా ఈ అన్ని కష్టాలు H1B వాళ్ళది. ఇప్పుడు సెటిల్డ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. సెటిల్డ్ పీపుల్ అంటే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు, సిటిజన్స్ అయిన వాళ్ళు. వీళ్ళు కూడా సెటిల్డ్ అంటే సెటిల్డ్ అయినట్టు కాదు. ఇప్పుడు నాకు సిటిజన్, ఆమె సిటిజన్, బట్ నేను ఫుల్లీ సెటిల్డ్ అంటే నేను సెటిల్డ్ అని చెప్పలేను. అట్ ది సేమ్ టైం నేను సెటిల్ కాలే అని కూడా చెప్పలేను. ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది నేను సెటిల్డ్, నాకేం ప్రాబ్లమ్స్ లేవు, లైక్ గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్ ఉంటే ఇంకా నీకు డోకా లేదు యూఎస్లా, నువ్వు యూఎస్ సిటిజన్ కాబట్టి నీకు ఏ జాబ్ అని వస్తుంది, నీ లైఫ్ సెట్ అని అంటారు. కానీ ఓకే, వీసా రిస్ట్రిక్షన్స్ ఒకటి ఉండవు, ఐ నో, బట్ మనకి జాబ్ ఈజ్ అ జాబ్ అంతే. నువ్వు జాబ్లో కొన్ని నీకు ఐ మీన్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయేమో, జీసీ కానీ సిటిజన్ ఉంటే కానీ తీసుకుంటాము అని కొన్ని ఉంటాయి. బట్ జాబ్లో నువ్వు కరెక్ట్గా చేస్తేనే జీతం వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పైసలు వస్తేనే ఇల్లన్నా ఏదైనా మెయింటైన్ చేసుకోగలుగుతాము. కాబట్టి సెటిల్డ్ పీపుల్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది కంపేర్ టు స్టూడెంట్స్ అండ్ H1B కంటే. బట్ స్టిల్ మనము మన దేశంలో లేకుండా ఇంకో దేశంలో ఉన్నప్పుడు ఇది మన దేశం కాదు, మన ఇల్లు కాదు అన్నట్టు ఒక ఫీలింగ్ ఒకటి లోపల ఎక్కడో ఉంటుంది. ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది 100%. వీసా ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కంపేర్ టు H1 పీపుల్ జాబ్స్ కూడా రావడం అనేది చాలా ఈజీ ఉంటుంది. అండ్ మేము ఏంటంటే ఎక్కడన్నా ఏ స్ట్రీమ్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ జాబ్ పోయినా, ఈ సిటిజన్ వాళ్ళకి ఒకవేళ జాబ్ పోయినా అప్పటికప్పుడు మనం ఇంకో ఫీల్డ్లో తక్కువని వెళ్ళేసి జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు H1 మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళకి అట్లీస్ట్ మినిమం శాలరీయే లైక్ 60,000 శాలరీ ఉండాలి. బట్ సిటిజన్ అయినందుకు మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మా మమ్మీ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, నేను వాళ్ళని మిస్ అవుతూ ఉంటా. మా బ్రదర్ కావచ్చు, మమ్మీ వాళ్ళు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, నా కాలేజ్ డేస్ అవన్నీ అక్కడనే ఉన్నాయి నా మెమరీస్ అన్నీ. నేను వాళ్ళని స్టిల్ ఇంకా మిస్ అవుతుంటా ఇప్పటికీ కూడా. అండ్ లైక్ మనము ఇక్కడ ఫుడ్ కానీ లేకపోతే ఇక్కడ లివింగ్, ఇప్పుడు నేను వచ్చి 10 ఏళ్ళు అయింది, స్టిల్ ఇంకా నేను అందులో కలవడానికి, ఇక్కడ వే ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది దాంట్లో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నా. సో మనకి ఎంత ఉన్నా కూడా మనం ఎక్కడో ఒక చోట మూలకి ఒక ప్లేస్లో అయితే మిస్ అవుతూ ఉంటాము. ఇండియాని అయితే మిస్ అవుతాము, మన పీపుల్ని అయితే మిస్ అవుతాము. లైక్ ఎలా చెప్పాలి అంటే వీఆర్ స్టక్ బ్రోయింగ్ అంతే. మేము ఏంటంటే అటు పోలేము, ఇక్కడనే ఉండిపోలేము అన్నట్టు అట్లా అయిపోయింది. సో నా హస్బెండ్కి అయితే ఏం ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే చిన్నప్పుడు వచ్చిండే కాబట్టి అట్లా ఏం అనిపించదు. ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత అన్ని ఎడ్యుకేషన్ అక్కడనే అయిపోయి ఫ్రెండ్స్ అందరు అక్కడనే ఉండి సడన్గా వచ్చేసరికి నేను మైగ్రేట్ కావడానికి కష్టం అవుతుంది. బట్ ఇక్కడే పుట్టి పెరిగిన ఇప్పుడు నా పిల్లలు కావచ్చు, ఈ జనరేషన్ కిడ్స్ దే ఆర్ ఓకే, దే ఆర్ ఆల్ ఫైన్. కాబట్టి ఇవన్నీ, బట్ ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా నువ్వు ఎందుకు పోతలేవమ్మా ఇండియాకి, మరి నీకు లోపల ఎక్కడో ఫీలింగ్ ఉంటే ఇండియా పోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా అని మస్తు మంది కామెంట్లు పెడతారు. నాకు తెలుసు పోవచ్చు కానీ పోలేము, అదంతే. ఇప్పుడు నేను చెప్పినట్టు చెరువులో దుంకేసి మధ్యలో దాకా పోయిన తర్వాత మనము వెనకకు రావాలని అనుకోము, ముందుకోవాలనే అనుకుంటాము. ఎందుకంటే మనం స్టక్ అయిపోయినాము అక్కడ. స్టక్ అయిపోయిన తర్వాత నువ్వు గమ్యాన్ని చేరుకోవాలనుకుంటావు కానీ ఎక్కడ స్టార్ట్ అయినావో అక్కడ పోవాలని అనుకోవు కదా. సో అందుకనే మేము పోలేము. అండ్ అమెరికాలో సెటిల్ అయిన తర్వాత ఇండియాకి ఎందుకు పోలేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఒకటి వస్తుంది, దీని తర్వాత వస్తుంది అది. సో ఆ వీడియోకి అయితే స్టే ట్యూన్డ్. ఇప్పటిదాకా నేను ఇన్ని చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఇండియాలో ఉండి యుఎస్ ప్లాన్ చేసుకుంటా అంటే ఒకసారి రీథింక్ అయితే చేసుకోండి, అన్నీ ఆలోచించుకోండి. రావద్దని నేను చెప్పట్లేదు, ఒకసారి కాకుండా ఒక 10 సార్లు ఆలోచించి స్టెప్ వేయండి. ఎందుకంటే ఒక్కసారి స్టెప్ వేసినామంటే యు కాంట్ గో బ్యాక్. వెళ్ళాలంటే చాలా చాలా కథలు ఉంటాయి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నా కదా. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ కష్టాల్లో ఏ కష్టం చాలా కష్టం అనిపించింది కామెంట్లో చెప్పుర్రి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ పిల్లల ఫ్రెండ్సో లేకపోతే మీ రిలేటివ్స్ పిల్లలో, మీకు తెలిసిన వాళ్ళ కిడ్సో, లేకపోతే ఎవరైనా H1B ట్రై చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.